హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్. సడన్గా ప్లాన్ అనమాట ఇంటికి వెళ్దామని ఒక 1 వీక్. ఏంటి అంటే నార్మల్గా సాటర్డే వెళ్దాం అనుకున్నాను, కానీ ఇవాళ మండేనే వెళ్ళిపోతున్నా. ఎందుకు వెళ్దాం అనుకున్నా అంటే నెక్స్ట్ వీక్ మండే నాకు పాస్పోర్ట్ వర్క్ ఉంది, అందుకని సాటర్డే వెళ్దాం అనుకున్నాను. కానీ తర్వాత సాటర్డే ఎందుకు ఒక 2 డేస్ ముందే వెళ్దాం అనుకున్నా, మళ్ళీ వేరే ప్లాన్ మార్చుకున్నా, వెన్స్డే కానీ థర్స్డే కానీ ఇవాళే డిసైడ్ అయ్యాను. వెన్స్డే థర్స్డే నుంచి కాస్త పోయి మండే అయ్యింది. ఇవాళే బుక్ చేసుకుంది. మా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా తెలియదు నేను ఇంకా బుక్ చేసుకున్న విషయం కూడా. ఇప్పుడే వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి. లహరికి కూడా తెలియదు. తను ఇవాళ నైటే బస్సు ఎక్కుతుంది ఏపీ నుంచి ఇటు రావడానికి. తనకి చేసి చెప్పాలి కాల్ చేసి. ఇంకా అట్లా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ మీతో కూడా మాట్లాడుతున్నట్టు ఉండిద్దిగా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. అసలు ఇవాళ సడన్గా ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నా అంటే డైలీ నాకు ఒక 2 క్లాసెస్ జరుగుతున్నాయి ఒక 2 వీక్స్ నుంచి. ఇవాళ ఏంటి అంటే ఆల్రెడీ ఒక క్లాస్ క్లోజ్ చేశారు, ఇంకొక కొత్త క్లాస్ స్టార్ట్ చేయాలి. ఆ క్లాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఇంకా కన్ఫర్మేషన్ చెప్పలేదు వాళ్ళు. ఇంకా ఎలాగో రేపు ఎల్లుండి ఒక్కొక్క క్లాసే కదా, ఇంక ఈ 2 డేస్ ఎందుకులే అని చెప్పి ఒక క్లాస్ కోసమని ఇంకా వచ్చి రాగానే స్టార్ట్ చేసుకున్నా. సర్దేసుకొని వెళ్ళిపోదాము ఇంటికి అని చెప్పి ఇంకా బస్ బుక్ చేసేసుకున్నా. ఇంక ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి. ఇంకా అలా బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటున్నా. ఇవన్నిటిని మనకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ పెట్టేసుకోవడమే. ఫాస్ట్గానే సర్దేసుకున్నా. ఏం సర్దుకుంటున్నానో కూడా తెలీదు. ఈ వాచ్ నేను పెట్టుకోవట్లేదు అని తీసుకెళ్ళిపోతున్నా. బడ్స్ కావాలి కాబట్టి ఇంకా మనకు తెలిసిన యాక్సెసరీస్ ఉంటాయి కదా కొన్ని, స్కిన్ కేర్ అనేవి, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, బాడీ లోషన్స్, ఇవన్నీ ఇంకా అవన్నీ సీరం అన్నీ పెట్టేసుకుంటున్నా. బ్లాంకెట్స్ ఉన్నాయి, ఇంటికి తీసుకెళ్ళి వాష్ చేపిద్దామని చెప్పి. ఇక్కడేమో అంతా రోజు రెయినే పడుతుంది, అసలు ఇక్కడ వేయడానికే కుదరట్లేదు. అందుకే ఇవి కూడా తీసుకెళ్తున్నా. ఇంక ఈ 1 వీక్ ఫుల్ ఎంజాయ్ అనమాట. మంచి ఫుడ్ తినొచ్చు ఇంట్లో. చాలా మిస్ అవుతున్నా ఇంట్లో ఫుడ్. ఇక్కడ ఈ హాస్టల్స్లో అంతేం ఉండవు కాబట్టి మనం సరిగ్గా తినలేము. ఇంకా అలా ఒక 2 డ్రెస్సెస్ పెట్టుకుంటున్నా ఎక్స్ట్రాగా. ఇంకా మళ్ళీ తర్వాత కలుసుకుందాం. బాయ్ గాయ్స్. ఇంకా లహరికి కూడా తెలీదు ఇవాళ నైట్ నేను బయలుదేరుతున్నాను. తనేమో నైట్ ఇటు వస్తుంది, నేనేమో ఇటు నుంచి వెళ్తున్నా. తనకు కూడా కాల్ చేసి చెప్పాలి. ఏంటో కాల్ లిఫ్ట్ చేయట్లా లహరి. కాల్ లిఫ్ట్ చేయట్లేదు లహరి, ఏదో పనిలో ఉన్నట్టుంది. మెసేజ్ చేసింది ఒక 2 మినిట్స్ ఆగో కాల్ చేస్తా అని. సో తర్వాత తను కాల్ చేసిద్ది కదా, అప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడదాం. ఇంకో లహరి కూడా ఇప్పుడే కాల్ చేసింది, ఇందాక 2 మినిట్స్ ఆగమంది కదా. హలో లహరి, నేను ఇవాళ నైట్ వెళ్తున్నా అక్కడికి ఇంటికి. అంటే క్లాసెస్ ఏం జరగట్లేదుగా అని చెప్పి ఇందాకే డిసైడ్ అయ్యా. ఇంకా అట్లా సడన్గా బుక్ చేసేసుకున్నా. ఇంక రేపు నుంచి ఒక క్లాసే జరుగుతుందిలే అని చెప్పి, ఇంకొక డే ఎక్స్ట్రా అయినా ఇంట్లో ఉన్నట్లు ఉండిద్దిలే అని చెప్పి ఇంకెళ్తున్నా. నెక్స్ట్ మండే నైట్ ఎక్కుతాను. నువ్వు రేపు 10:30కి. నువ్వు ఇవాళ నైటే కదా ఎక్కేది? నాకు ఇక్కడ 10:30కి, నీకు అక్కడ 10:30కా? సరే సరే, అదే అది చెప్దామని కాల్ చేసా. సరే సరే బాయ్. సరే బాయ్. మా మమ్మీకి కూడా కాల్ చేసి చెప్దాము. తనకి తెలీదు నేను ఇవాళ వస్తున్న విషయం. తనకి సడన్ సర్ప్రైజే. కాల్ చేస్తున్నా. హలో మమ్మీ. మమ్మీ ఏం చేస్తున్నా? నేను ఇవాళ వస్తున్నా.
ఆ? ఎట్లనో వెన్స్డేనో థర్స్డేనో వద్దాం అనుకున్నాగా క్లాసెస్ అంత జరగట్లేదు, రేపు ఒక క్లాసే ఉంటుందని. ఇవాళ వెళ్ళాగా ఇన్స్టిట్యూట్కి. సో ఇంక అట్లా అర్థమయ్యి ఇందాకే బుక్ చేసుకున్నా బస్సు 10:30కి. ఇవాళ నైట్ లహరి ఎక్కుతుంది, రేపు మార్నింగే వస్తుంది. నైట్ ఒకటేగా ఇంకా పనుకునేదని. లహరిని అడిగా, లహరి ఇవాళ నైట్ ఎక్కుతా అంది. అదే మమ్మీ ఇవాళ నైట్ ఒకటే ఉండేది, రేపు మార్నింగ్ కల్లా లహరి వస్తుంది అంటున్నా. ఉండిద్ది. ఉన్నాయి 3 రూమ్స్ ఉంటాయి. సరే డాడీకి కూడా చెప్పు. సడన్ గా సరే సరే. ఇంకా బస్ టైం అయిందని చెప్పి నేను కూడా స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాను. నాతో పాటు మా 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ నుంచి. నా ఫ్రెండ్స్ కూడా రిటర్న్ అయిపోయారు. నైట్ చాలా టైం అవుతుంది, అందరు నిద్రపోతూ ఉన్నారు, కానీ నాకు మాత్రం నిద్రే రావట్లేదు. ఇంకా అలా రోడ్ చూస్తూ ఉండిపోయా. నెక్స్ట్ డే ఇంకా 5 or 5:30కి వెళ్ళిపోయాను. ఆ లోపే మా డాడీ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు అక్కడ. ఇంకా దిగేసి నేను కూడా వెళ్ళిపోయాను ఊరికి. ఇటు సైడ్ అసలు వాటరే లేవు, రెయిన్ ఎక్కువ పడట్లేదు, అసలు అంతా ఎంటీగా ఉండిపోయినాయి చెరువులు కాలువలు అంతా. మార్నింగ్ అయ్యేసరికి క్లైమేట్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళి నిద్రపోయాను. మళ్ళీ ఎప్పుడో 9 ఆ టైంకి లేచాను. ఇంకా ఆ టైంకి లేచి బయట ఏవో చెప్పులు అవి వచ్చినాయి అని చెప్పేసి అందరు గోల చేస్తుంటే ఇంట్లో నన్ను లేపి చూద్దురా అన్నారు. ఇంకా అట్లా చూస్తూ ఏవో నచ్చినాయి, ఒక 2 జతలు తీసుకున్నాను. అవి ఎంత 100 రూపీసే అన్నారు, అందుకని అవి తీసుకున్నాను. అట్లా మా డాడీ కూడా ఒక పేరు తీసుకున్నాడు. అలా ఇంక అందరు చూస్తూ ఉన్నారు ఇంటి దగ్గర ఏం తీసుకోవాలా ఏంటి అని చెప్పి. నేను తీసుకున్న పేర్స్ వచ్చేసరికి ఇప్పుడు నేను వేసుకున్న 2 పేర్స్ తీసుకున్నాను. ఇంకా అలా అవి తీసేసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అలా అందరు ముచ్చట్లు వేసుకుంటూ ఉంటే బయట నేను కూడా అక్కడే కూర్చుండిపోయా అందరి దగ్గర. జర్నీ మూవీ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడబుద్ధి అవుతుంది. ఎందుకో నాకు ఆ మూవీ ఇష్టం. ఇంకా అలా ఆ మూవీ చూస్తూ తినేసి మళ్ళీ బయట కూర్చున్న కొంతసేపు. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి ఇంకా నిద్రపోయాను. ఇంక ఈవినింగ్ లేచాను. ఇంకంతే గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్.